నమస్కారం. ఈరోజు మనం ఆ, సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇది ఒక మామూలు ఆచారం కాదు కదా. అవునండి. ఇది మ్, తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప భక్తి సంప్రదాయం. కేవలం నడకే కాదు, శారీరక, మానసిక దృఢత్వానికి కూడా ఇదొక పరీక్ష లాంటిది. అవును, మన దగ్గరున్న కొన్ని వివరాలు చూస్తుంటే దీని వెనుక ఎంత గాఢమైన విశ్వాసం ఉందో, ఆ ఆచరణలో ఎంత తీవ్రత ఉందో తెలుస్తోంది. నిజమే. ముఖ్యంగా సింహచలంలో కొలువైన ఆ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి మీద భక్తులకున్న అపారమైన నమ్మకానికి ఇదొక నిదర్శనం. విశాఖపట్నం చుట్టుపక్కల ఇది చాలా పెద్ద ఆధ్యాత్మిక ఘట్టమండి. మరి అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, సింపుల్గా చెప్పాలంటే? అంటే ఒక పవిత్రమైన కొండ లేదా దేవుడున్న చోటు చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయడం. అలా తిరగడం ద్వారా ఆ దేవుడికి పూర్తిగా లొంగిపోతున్నామని, శరణు వేడుకుంటున్నామని చూపించడమనమాట. ఆ, అర్థమైంది. అంటే సింహాచలంలో ఇది చాలా కాలంగా వస్తోందన్నమాట. అవును, చాలా ప్రాచీనమైన ఆచారం. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజు చేస్తారు. అంటే గురు పౌర్ణమి రోజనమాట. గురు పౌర్ణమిక. అవును. ఆ రోజు సాయంత్రమో లేక రాత్రిపూటో భక్తులు ఈ యాత్ర మొదలు పెడతారు. మొత్తం దూరం సుమారుగా ఓ 32 కిలోమీటర్లుంటుంది. అబ్బో, 32 కిలోమీటర్లా? అది రాత్రిపూట నడవడం అంటే వినడానికే కొంచెం కష్టంగా అనిపిస్తోంది. కష్టమే మరి. ఇంత శ్రమపడటానికి అసలు కారణమేంటి? అంటే వాళ్ల నమ్మకాలు ఎంత బలంగా ఉంటాయి? చాలా, చాలా గట్టి నమ్మకమండి. ఈ ప్రదక్షిణ చేస్తే ఆ నరసింహస్వామి కరుణ కలుగుతుందని, తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ పోతాయని, ఇంకా మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయని ఇలా బలంగా నమ్ముతారు. మ్మ్. అంతేకాదు, ఇదొక రకమైన ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ అని కూడా వాళ్ల భావన. మనకు దొరికిన సమాచారంలో ఒక విషయం చూడండి, చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఏమిటది చెప్పండి. ఈ ఆచరణలో అంత ప్రత్యేకత ఏముంది? చాలా మంది, అంటే వేలల్లో భక్తులుంటారు కదా, వాళ్ళు చెప్పుల్లేకుండా నడుస్తారండి 32 కిలోమీటర్లు. అవునా? చెప్పులు లేకుండాలా? అవును. అది వాళ్ల సంకల్ప బలానికి, ఆ భక్తి తీవ్రతకి నిదర్శనం. దారి పొడుగునా గోవిందా గోవిందా అని, ఓం నమో నారాయణాయ అని నినాదాలు చేస్తూ. భజనలు చేసుకుంటూ వెళ్తారన్నమాట. అవును. భజనలు, పాటలు పాడుకుంటూ నడుస్తారు. ఆ వాతావరణమంతా ఒకలాంటి తెలియని శక్తితో నిండిపోయినట్టు ఉంటుంది. నిజంగా ఇది భక్తికి, అంకితభావానికి పరాకాష్ట అనుకోవచ్చు. కేవలం నడవడమేనా, లేక ఇంకేమైనా చేస్తారా? కొందరు సాష్టాంగ నమస్కారాలు చేస్తారని కూడా విన్నాను. నిజమేనండి, అది కూడా చేస్తారు. కొందరు భక్తులు దారి మధ్య మధ్యలో ఆగి దేహాన్ని పూర్తిగా నేలమీద ఉంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్తారు. అదెంత కష్టం! అవును. ప్రతి అడుగులోనూ స్వామికి తమని తాము అర్పించుకుంటూ వెళ్తున్నట్టు అది. వాళ్ల భక్తి తీవ్రతను అది స్పష్టంగా చూపిస్తుంది. అంటే వాళ్ల సంపూర్ణ శరణాగతికి, వినయానికి ప్రతీకలవి. ఖచ్చితంగా. శారీరకంగా ఎంత కష్టమైనా వాళ్ల మానసిక బలం, ఆ భక్తి వాళ్లని ముందుకు నడిపిస్తాయి. చాలామందికి ఇదొక తపస్సు లాంటిది. అంటే మొత్తం మీద చూస్తే ఈ గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక శారీరక శ్రమ కాదు, అదొక మానసిక సంకల్పం, గట్టి నమ్మకం, ఆధ్యాత్మిక ప్రయాణం, ఇవన్నీ కలిసిన ఒక గొప్ప అనుభవం అని అర్థమవుతోంది. నిస్సందేహంగా. ఆలోచించండి, వేల మంది ఒకే లక్ష్యంతో, ఒకే దారిలో, ఒకే రకమైన భక్తిభావనతో కలిసి నడుస్తున్నప్పుడు అక్కడ పుట్టే ఆ సామూహిక శక్తి, ఆ ఆధ్యాత్మిక తరంగాలెలా ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. భక్తి, నమ్మకం అనేవి మనిషి చేత ఎలాంటి కఠినమైన పనులైనా ఎలా చేయించగలవో చెప్పటానికి ఇదొక గొప్ప ఉదాహరణ కదూ. నిజమే. కానీ ఒక్కోసారి అనిపిస్తోంది, భక్తి పేరుతో ఇంత కష్టమైన శారీరక శ్రమ చేయడం వెనుక సైకలాజికల్గా ఏముంటుంది? కేవలం విశ్వాసమేనా, లేక ఆ గుంపులో అందరూ చేస్తున్నారు కాబట్టి మనమూ చెయ్యాలనే ఒక సామూహిక ఉత్తేజం కూడా పాత్ర పోషిస్తుందా అని ఆలోచించాల్సిన